హాయ్ అండి, మీకు ఫిష్ కర్రీ చేసి చూపిద్దామని వచ్చానండి. ఏంటి ఆ ఫిష్ కర్రీ అనుకుంటున్నారా? కొరమేను చేపండి. చేద్దాం రండి. చేప ముక్కలు శుభ్రంగా 4-5 సార్లు కడుక్కున్న తర్వాత సరిపడినంత కారం వేసుకొని, అంటే చూసారు కదా, ఇది 2 కేజీలు 2 కేజీలు సరిపడ కారం వేసుకొని, తర్వాత సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. కల్లుప్పు ఉంటే వేసుకోండి. సాల్ట్ మీద కల్లుప్పు వేసుకుంటే రుచిగా ఉంటాయి కూర. ఒక అర స్పూను పసుపు వేసుకొని కలుపుకోవాలి. నాన్ వెజ్కైనా వెజిటేబుల్కైనా పసుపు వేసుకుంటే మంచిది. నాన్ వెజ్కి అయితే నీసు వాసన రాకుండా ఉంటుంది. ఆయిల్ కూడా కొంచెం సరిపడినంత వేసుకొని మొత్తం కలుపుకోవాలి. తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకొని కలిసే వరకు కలుపుకోవాలి. ఒక అరగంట సేపు మూత పెట్టి ఉంచాలి. స్టవ్ మీద బాండి పెట్టి స్టవ్ వెలిగించుకుందాం రండి. స్టవ్ వెలిగించుకొని సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది. సరిపడినంత పోసుకొని ఆయిల్ పోసుకొని ఒక 5 నిమిషాలు తర్వాత గిన్నెలో చూసుకొని బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకొని వేపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు. తర్వాత పచ్చిమిర్చి ఒక 10 వేసుకొని వేపుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వేపుకోవాలి. మంట కొంచెం స్లోగా పెట్టుకొని వేపుకోవాలి. వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఒక 4 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వేపుకుందాం. వేపుకున్న తర్వాత ఆనియన్స్ తొందరగా మగ్గాలంటే ఒక స్పూను సాల్ట్ వేసుకొని మొత్తం కలిసే వరకు ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉంచుకుందాం. మగ్గేలేవో చూద్దాం రండి. మగ్గేయండి. ఒక్కసారి కలుపుకొని వేగిపోయండి ఆనియన్స్. కారం సరిపడినంత వేసుకుందాం. నాన్ వెజ్కి కారం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. అర స్పూన్ పసుపు వేసుకుందాం. సాల్ట్ కూడా సరిపడినంత వేసుకుందాం. గరం మసాలా పౌడర్లు సరిపడినంత వేసుకున్నాం. ధనియాల పౌడర్లు వేసుకొని కలుపుకుందాం. ఒకసారి మొత్తం కలిసే వరకు కలుపుకుందాం. కలిపిన తర్వాత ఒక 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం పేస్ట్ మొత్తం కలిసే వరకు కలుపుకుందాం. ఒక 10 నిమిషాల పాటు ఇలా కలుపుకుందాం. అల్లం పేస్ట్ వేసాం కదా,
పచ్చివాసన పోయే వరకు వేపుకుందాం. దగ్గర అయింది కదా. ఇప్పుడు మనం తయారు చేసుకున్న చేప ముక్కలు వేసుకుందాం. చేప ముక్కలు కదా కొంచెం నెమ్మదిగా వేసుకుందాం. మొత్తం వేసాక ఒక్కసారి కలుపుకుందాం. మొత్తం కలిసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుదాం. మూత తీసి చూద్దాం రండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. కొంచెం వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం. చేపలు కదండి, కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒకసారి 2 నిమిషాల పాటు మూత పెడదాం. చూసారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇప్పుడు మనం ఒకసారి కలుపుకొని ఇప్పుడు సరిపడినంత కొంచెం చింతపండు రసం వేసుకుందాం. ఒక్కసారి నెమ్మదిగా కలుపుకుందాం. చేప ఇప్పుడు విడిపోతుంటుంది. స్లోగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు మగ్గనిద్దాం. ఒక్కసారి మూత తీసి చూద్దాం రండి. ఆవిరి చూసారు ఎలా వస్తుందో. ఇప్పుడు స్లో పెట్టుకోవాలంట. ఒక్కసారి తిప్పుదాం. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి మళ్ళీ మగ్గనిద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాం రండి. అయిపోయిందండి. కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని మూత పెట్టిస్తున్నాం. స్టవ్ కూడా ఆఫ్ చేశారు. వేడి వేడి కొరమేను చేపల కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసేద్దాం రండి.